గౌరవ సభ్యుల యొక్క విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష, మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మోస్ట్ అర్జెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష, మా హుజురాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకి DBM 21, DBM 22, 23, 24కి చివరి ఆయకట్టు ఉన్న గ్రామాలకి శ్రీరాములపల్లి, అంబాల, శనిగరం, గూన్పర్తి, మాదనపేట, లక్ష్మీపూర్, గోపాల్పూర్, బత్వన్పల్లికి నీళ్ళు వస్తలేవు అధ్యక్ష. వేలాది ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అనేక సార్లు నేను సి గారితో డి గారితో మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. నీళ్లు ఇస్తామని చెప్తున్నారు, ఇస్తలేరు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి ఆ రైతులకి నీళ్ళు ఇచ్చి వెంటనే ఆ గ్రామాలని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 29 DBM 29L కూడా చివరి ఆయకట్టు జమ్మికుంట మండలంలో ఉన్నది. వావిలాల, నగురం, నాగారం అడ్దికి ఉన్నాయి. మళ్ళీ ఇల్లంతకుంట మండలంలో బూజ్నూరు, సీతంపేట, పాతర్లపల్లి, మరువన్పల్లి, భోగంపాడికి నీళ్లు అందుతలేవు అధ్యక్ష. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, వెంటనే ఆ రైతులకి నీళ్ళు అందియాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే సార్ అధ్యక్ష, ఒక్కటే సెకండ్, ఎక్కువ లేదు, 1 minute కంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడ అధ్యక్ష. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, పోయిన అసెంబ్లీలో మాకు ఇంతకుముందు మా మానకొండూరు శాసనసభ్యులు అడుగుతారేమో అనుకున్నా, తన నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని వస్తుంది అధ్యక్ష. దాదాపు దాని కింద ఆయకట్టు 6-7 వేల ఎకరాల ఆయకట్టు మా వీణవంక మండలం, జమ్మికుంట మండలానికి వస్తుంది. దానికి DPR రెడీ చేసినాం, అన్నీ రెడీ చేసినాం. పోయినసారి మంత్రి గారికి కూడా, ఇరిగేషన్ మంత్రి గారికి పర్సనల్గా రిప్రజెంటేషన్ ఇచ్చిన, దయచేసి ఆ ప్రాజెక్ట్ కట్టమని. ఇప్పటివరకు పోయినసారి అసెంబ్లీలో చెప్తే ఇప్పటివరకు కూడా దాని మీద రిప్లై కూడా రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వన్ లాస్ట్ థింగ్ అధ్యక్ష, మాట్లాడుతూ మొన్న డిప్యూటీ సీఎం గారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంత రుణమాఫీ చేస్తామన్నారు కదా అధ్యక్ష. నేను ఇంత చేసినామని చెప్పిండ్రు. నేనేమంటున్నా అధ్యక్ష, పదే ముఖ్యమంత్రి గారు నన్ను ఎక్స్పెల్ చేస్తా అంటారు, తప్పు చేస్తే సస్పెండ్ చేస్తా అని అంటారు కదా అధ్యక్ష. నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అధ్యక్ష, 107 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలైనా హుజురాబాద్ నియోజకవర్గం 100% రుణమాఫీ అయితే నేను రాజీనామా చేసి నేనే వెళ్ళిపోతా అధ్యక్ష. ఇది గ్యారంటీగా చెప్తా ఉన్నాను. ఇంకోటి అధ్యక్ష, లాస్ట్ ఇంకోటి అధ్యక్ష, మొన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు 800 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. నా హుజురాబాద్ నియోజకవర్గానికి కూడా 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. పక్కనున్న అనంకొండలున్న రాజేందర్ రెడ్డి గారికి, అటు పక్కనున్న కొండ సురేఖ గారికి, ఇటు పక్కనున్న పల్లరాజేశ్వర రెడ్డి గారికి, దాని పక్కన నేనున్న మా నియోజకవర్గాల్లో కూడా 1000 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో ఉన్నది చెప్తున్నా, ఈ BRS పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో చెప్తున్నా. ప్రతి నియోజకవర్గానికి, ప్రత్యేకంగా నా నియోజకవర్గానికి కూడా 1000 కోట్లు ఇవ్వాలని దయచేసి నా చేతులు జోడించి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అందరి అభిప్రాయం ఒకటే అయినప్పుడు, మనందరం ఇందులో అనుకూలంగా ఉన్నప్పుడు ఈరోజు ఇంకా ఇది సాధించుకోక ఎందుకు అవుతుంది అధ్యక్ష? మనందరం కలిసికట్టుగా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్దాం. పార్లమెంట్ జరుగుతుంది, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మనం వీలైనంత తొందరగా మిత్రులు పాయల శంకర్ గారిని, మహేశ్వర్ రెడ్డి గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించండి. ఎంబడే నేను చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్కు లేఖ పెట్టండి. ఆ కాపీని మన ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక కాపీని కూడా మార్క్ చేయండి. తక్షణమే మనం ప్రధానమంత్రి గారిని కలిసి చట్టసభలలో బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను మార్పులు చేయడానికి, పెంచడానికి, అవసరమైన సవరణలు చేయడానికి వారిని ముందుకు నాయకత్వం వహించాల్సిందిగా మోడీ గారి దగ్గరికి తీసుకువెళ్లాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారి దగ్గర నేను సమయం తీసుకుంటున్నాను, నేను బాధ్యత తీసుకుంటా. మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని, శాసనమండలి సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కూడా కలిసి పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇందుకు సహకరించే విధంగా వారిని కూడా విజ్ఞప్తి చేసేటట్టు రాహుల్ గాంధీ గారిని కూడా కలుద్దాం. రాహుల్ గాంధీ గారిని కల్పించే బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ గారికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి నేను సూచన విజ్ఞప్తి చేస్తున్నా. వారిని కూడా సమయం తీసుకోవాల్సిందిగా ఈ అంశాన్ని ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోనే దీన్ని ఆమోదించే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్దాం అధ్యక్ష. ఎందుకంటే చాలా సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న విషయం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బలహీన వర్గాలు ఇవాళ మా లెక్కెంతో చెప్పండి అంటారు.
ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఎందుకు రిజర్వేషన్లు 50% పెంచొద్దు అన్నదంటే మీరు ఎంత జనాభా ఉన్నారో ఆ లెక్క తెలియకుండా మీరు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు అన్నారు. ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక స్పష్టంగా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి రాష్ట్రంగా కులగణన, సామాజిక, ఆర్థిక, అదేవిధంగా ఉపాధి, విద్య, రాజకీయ కుల సర్వేను పారదర్శకంగా ప్రజలందరినీ భాగస్వాములను చేసి ప్రభుత్వం ఒక పకడ్బందీ సర్వే చేసింది, లెక్కలు తెచ్చింది. కాబట్టి ఈ లెక్కలు 100% కరెక్ట్. అధ్యక్ష, సభానాయకుడిగా నేను మాట ఇస్తున్నా, 100% ఈ లెక్క కరెక్టు. ఈ రోజు ఈ లెక్కల ప్రకారం 56.36% బలహీన వర్గాల లెక్క తేలింది. ఆ 56.36% ఉన్న బలహీన వర్గాలకు 42% విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తున్నాం. ఆ తీర్మానాన్ని ఈరోజు ఈ బిల్లు ఈరోజు సభలో ప్రవేశపెట్టిన ఇది తీర్మానం కాదు అధ్యక్ష, ఇది బిల్లు, చట్టబద్ధత కల్పిస్తున్నాం. గతంలోనే మనము తీర్మానం చేసుకున్నాం, రెజల్యూషన్స్ పాస్ చేసి పంపించినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్కు. ఇప్పుడు చట్టం చేసినాం. గతంలో కూడా 2017లో గత ప్రభుత్వం 37% బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం 37% రిజర్వేషన్లు పెంచండి అని చట్టం చేసిండు. ఆ చట్టం గవర్నర్ గారు ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించారు. అది అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు ఇంకొక చట్టాన్ని మనం చేసినప్పుడు కొంత న్యాయపరమైన చిక్కులు ఉంటాయి కాబట్టి వాటిని ఉపసంహరించుకొని కొత్త ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం. ఈ ప్రతిపాదన ప్రకారం మనం రిజర్వేషన్లు పెంచుకోవాలి. ఇప్పుడు అక్కడ పార్లమెంటు కూడా సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్లో దీన్ని ఆమోదింపజేసుకోవాల్సిన బాధ్యత ఈ సభలో ఉన్న సభ్యులందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా ఉన్నది. తప్పకుండా దీన్ని సాధించుకుందాం. సాధించుకునే వరకు దీన్ని విశ్రమించేది లేదు. సాధించడానికి అవసరమైన నాయకత్వాన్ని వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కామారెడ్డి తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం. మిగతా విషయాలు మిత్రులు చాలా మంది చాలా అంశాలు లేవనెత్తిన, ముఖ్యంగా పాయలశంకర్ గారు చాలా విషయాలు, వారి ఆవేదన, వారి ఆలోచన, అదేవిధంగా హరీష్ రావు గారు, గంగ్ల కమలాకర్ గారు వివిధ అంశాలను, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చాలా విషయాలను ప్రస్తావించింది. ఏ విధంగా బలహీన వర్గాలను బలోపేతం చేయాలనో, వీళ్ళు బలహీన పాలితులు కాదు పాలకులుగా వీళ్ళని ఎట్లా మార్చాలని వాళ్ళు సూచనలు చేసిండ్రో తప్పకుండా ఆ కార్యాచరణ ముందుకు వెళ్దాం. ఇంతకుముందు కూనంనేని సాంబశివరావు గారు చెప్పినట్టు ఈసారి వచ్చిన 4 శాసన మండలి సభ్యులు 4 SC ST BCలకే మేము ఇవ్వడం జరిగింది.